Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonla YouTube channel. This is Rajendra Bonla. So friends, ఈ మధ్య ఎక్కువగా లైవ్లో వస్తున్నాను. లైవ్ ఆప్షన్ ఇవ్వటమేమో కానీ పదే లైవ్నే వాడుకుంటున్నాను. ఎప్పటిలాగా మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి ఒకసారి ఈ రూట్లో వచ్చాను. మీ అందరికీ మనందరికీ తెలుసు, మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ అనగానే కెరీర్ గైడెన్స్కి సంబంధించి మీరు అడిగే ప్రతి ప్రశ్నకి, మీరు 10th కానీ ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానీ, చదువులో ముఖ్యంగా ఇంజనీరింగ్ కానివ్వండి, సివిల్ సర్వీసెస్ వరకు మీరు ఏ పుస్తకాలు చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మీ లైఫ్లో ఎలా మీరు తొందరగా సెటిల్ అవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏంటివి, దీనికి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ మనం ఇస్తూనే వస్తున్నాం మన ఛానల్ ద్వారా. మరియు యూట్యూబ్లో ఏ ఛానల్లో లేని విధంగా మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మీ ప్రశ్నను చదువుతూ ఆన్సర్ ఇస్తూ కెరీర్ గైడెన్స్ ఉచితంగా ఇచ్చుకుంటూ వస్తున్నాం. దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఇంటర్మీడియట్ అయిపోయినాయి కాబట్టి డిగ్రీలో జాయిన్ అవుతున్నారు పిల్లలు కాబట్టి, డిగ్రీలో ద బెస్ట్ కాలేజ్ ఇన్ ద స్టేట్ ఏంటంటే నిజాం డిగ్రీ కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్. ఇందులో పీజీ చేయాలంటే ఎట్లా, అంటే డిగ్రీ చేయాలంటే ఎలా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తున్నాను. ముందుగా కోటి ఉమెన్స్ కాలేజ్ సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. దీని తర్వాత మరొక వీడియో వస్తుంది, అందులో నిజాం కాలేజ్ గురించి ఉంటాయి. దాని తర్వాత మామూలుగా అందరు డిగ్రీ చేస్తే ఎలా చేయాలి, ఈ డిగ్రీలలో ఏ గ్రూప్ చేస్తే బాగుంటుంది, ఈ కాలేజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి ఈరోజు ఇవి 3 వీడియోలు నేను రికార్డ్ చేసి 3 డిఫరెంట్లో పెడతాను. ఫస్ట్ కోటి ఉమెన్స్ కాలేజ్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, డిగ్రీ అనగానే చాలామంది ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయి ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటున్నారు. ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు, మెడిసిన్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఫార్మసీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి వెటర్నిటీ, బైపీసీ పిల్లలు అయితే ఇలా ఎవరి రూట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. సిఈసీ పిల్లలు ఎక్కువ మంది డిగ్రీకి వస్తారు. సిఏ అనగానే పోయే వాళ్ళు పోతారు, ఖర్చుతో కూడుకున్నది కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువగా డబ్బులు లేకుండా గైడెన్స్ లేని వాళ్ళు కూడా డిగ్రీకి వెళ్ళిపోతూ ఉంటారు. డిగ్రీని మనం చిన్నగా చేసి తక్కువ చేసే అవకాశం లేదు. ఈరోజు ఒక ఇంజనీరింగ్ కాలేజ్తో సమానమైనటువంటి, అంటే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థితో సమానమైనటువంటి జాబులలో కూడా డిగ్రీ విద్యార్థి జాయిన్ అవుతున్నాడు. కంపెనీ రిక్రూట్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా దాదాపు డిగ్రీ విద్యార్థులకు తీసుకోని విధంగా అంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు తీసుకోని విధంగా డిగ్రీ కాలేజీలో సిలబస్ కూడా అలా చేయబడి ఉంది. కావాలంటే ఎటు వచ్చి మనం కష్టపడి చదవాలి, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే డిగ్రీ విద్య అనగానే మనిషి జీవితంలో అత్యున్నతమైన విద్య అండి ఇది. ఇప్పుడు మీరు 10వ తరగతి వరకు సరిగా చదవలేదు అనుకోండి, మీరు ఏదైనా మిస్ అయ్యారు అంటే, ఫెయిల్ అవ్వకపోయినా కానీ ఏదో మిస్ అయ్యారంటే దాన్ని ఇంటర్మీడియట్లో సాల్వ్ చేసుకోవాలి. నువ్వు కోల్పోయిన దాన్ని ఇంటర్లో చేసుకోవాలి. ఇంటర్ కూడా ఏదో ఆగమాగం చదివా అనుకోండి, డిగ్రీలో ఉన్న ఒక మంచి కథలో నువ్వు జాయిన్ అయ్యి నీ 10thలో ఇంటర్లో కోల్పోయిందని డిగ్రీలో తెచ్చుకోవాలి. డిగ్రీ కూడా నువ్వు అల్లటప్ప కళ చదివావు అనుకోండి, ఇక నీకేముండదు డిగ్రీ తర్వాత ఫ్యూచర్ అంటూ. ఎందుకు ఉండదని ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి. డిగ్రీ అనగానే ఒక డిగ్రీతో కూరుకున్నటువంటి కోర్సు. డిగ్రీని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే డిగ్రీ 3rd ఇయర్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్. భారతదేశంలో అత్యంత ప్రామాణికమైన ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి కోర్సుకి కూడా డిగ్రీ 3rd ఇయర్ విద్యార్థి ఈరోజు ఎలిజిబుల్ అవుతాడు. నేను చాలా వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చాలా డిఫరెంట్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజ్లో చెప్తూ ఉన్నప్పుడు నేను మోస్ట్ ఆఫ్ నా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే, డిగ్రీ కాలేజీకి వెళ్ళినప్పుడు అయితే అక్కడ 3rd ఇయర్, 2nd ఇయర్, 1st ఇయర్ అందరూ కూర్చుంటారు. 3rd ఇయర్ వాళ్ళు చేయొద్దండి, ఎత్తారు. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్, మీకు తెలుసా మీరు అంతా యూపీఎస్సీకి ఎలిజిబుల్ అవుతారు అన్నాను అనుకోండి, ఆహా అంటారు. అప్పుడు యూపీఎస్సీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే కనీసం 20 మంది కూడా చెప్పారు, తెలియదు. యూపీఎస్సీ గురించి తెలియదు, సివిల్ సర్వీసెస్ అంటే తెలియదు. సరే కొద్దిమంది ఉన్నారనుకోండి, అప్పుడు ఓపెన్ చెప్తాను నేను, మీరు అంతా డిగ్రీకి అంటే సివిల్ సర్వీసెస్ కలెక్టర్ జాబ్కి ఎలిజిబుల్ అండి అని అంటే ఓకే సార్ అని ఇట్లా అనుకుంటారు. సరే మరి కలెక్టర్ జాబ్కి ఎలిజిబుల్ కదా, నా దగ్గర కలెక్టర్ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంది, నేను ఇప్పుడే ఇక్కడ మీకు ఇస్తాను. తప్పు లేకుండా, ఎవరి హెల్ప్ తీసుకోకుండా, తప్పు లేకుండా ఎంతవరకు ఫీల్ చేయగలరు అన్నాను అనుకోండి, ఏ ఒక్కరు కూడా చేతులు లేపారు. అంటే మన డిగ్రీ చదువు అనేది కనీసం ఒక ఆన్లైన్ అప్లై చేయడానికి కూడా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్న విద్యార్థులు ఈరోజు యూట్యూబ్ ద్వారా నన్ను చాలామంది ప్రశ్నలు అడుగుతుంటే ఎంత విచిత్రంగా అడుగుతున్నారంటే, సార్ బీజెడ్సీ ఆడటంలో బీఎడ్ చేయొచ్చా అంటే 3 సంవత్సరాల్లో నువ్వు డిగ్రీలో నేర్చుకోలేదా నారా ఈ విషయం, ఎప్పుడు అడగలేదా సార్లని, చెప్పలేరా నీకు వాళ్ళకు? వీళ్ళే కదండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం బయటపడాలంటే కోటి ఉమెన్స్ కాలేజ్ రావాలి. ఇది ఆ అమ్మాయిలకు సంబంధించి ఇది ఒక మంచి అవకాశం. అబ్బాయిలైనా చూడొచ్చు, ఎందుకంటే రేపు మీ చెల్లెనో ఇంకోళ్ళకో మీకు చెప్పొచ్చు కాబట్టి. సో కోటి ఉమెన్స్ కాలేజ్ అనేది ఇట్ ఇస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ గర్ల్స్. ఇక్కడ డిగ్రీ ఉంటుంది, పీజీ ఉంటుందండి. అయితే డిగ్రీ పీజీ విషయంలో మనం చెప్పుకుంటే
డిగ్రీకి అయితే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. కోర్ట్ ఉమెన్స్ కాలేజ్కి మనం వెళ్ళాలంటే ఇంటర్మీడియట్లో వచ్చిన పర్సంటేజ్ని బట్టే మనకి ఇక్కడ సీట్లు వస్తాయి. రెండో విషయం, ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా అప్లై చేసుకోవాలి సార్ అంటే ఎక్కడ అప్లై చేయవలసిన అవసరం లేదు. మామూలుగా మీరు అందరు ఇప్పుడు దోస్తు అనే ఆన్లైన్ ద్వారా వెళ్తున్నారు కదా, ఇక్కడ కూడా దోస్తు ద్వారానే వెళ్ళాలి. వెబ్ ఆప్షన్లో మీకు ఇక్కడ సీట్ రావాలంటే ఫస్ట్ కోర్ట్ ఉమెన్స్ కాలేజ్ అని ఇవ్వాలి, సరిపోతుంది. ఓకేనా. 42 ఎకరాల ల్యాండ్లో కోటి మెయిన్ సెంటర్లో అటు ఉస్మానియా మెడికల్ కాలేజీని బేస్ చేసుకొని ఈ మధ్యలో ఉంటుందండి. ఇక్కడ హాస్టల్ ఫ్రీ ఉంటుంది గర్ల్స్కి, నాణ్యమైనటువంటి ప్రొఫెసర్స్ ఉంటారు, డిగ్రీలో ప్రొఫెసర్స్ ఉంటారు. నెక్స్ట్ లైబ్రరీ, జిమ్ము. ఓకేనా. ఇలా ఒకటేమిటి నేను 1 by 1 చెప్తాను. అసలు కోర్ట్ ఉమెన్స్ కాలేజ్లో ఉన్నటువంటివి ఏమేంటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఎన్ అటానమస్ కాలేజ్. అటానమస్ కాలేజ్ అంటే అక్కడ మెమోలు వాళ్ళకి వాళ్ళే ఇస్తారు, అక్కడ జరిగే ఎగ్జామ్స్ వాళ్ళకి వాళ్ళే ఇంటర్నల్గా జరుగుతుంటాయి, వాళ్ళ పేపర్లు బయటకు వెళ్ళవు. అంటే వాళ్ళ పేపర్ వాళ్ళే, అంటే యాన్యువల్ ఎగ్జామ్ కూడా వాళ్ళకి యూనిట్ టెస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది అటానమస్ కాలేజ్. తర్వాత వచ్చేసి ఆటోమేషన్ లైబ్రరీ విత్ కంప్లీట్ డిజిటల్ లైబ్రరీ. లైబ్రరీ ఎట్లుంటుంది కోర్ట్ ఉమెన్స్ కాలేజ్లో అంటే దాదాపు సివిల్ సర్వీసెస్కి, అంటే భారతదేశంలో నువ్వు ఏ ఉద్యోగానికి చదవాలనుకున్నా కానీ దాని మీద కనీసం ఒక 100 నుండి 200 పుస్తకాలు ఉంటాయి. అంటే 100 మంది మనసుకో బుక్ తీసుకున్నా ఇంకా 10 పుస్తకాలు ఖాళీ ఉంటాయి. అలాంటి ప్రామాణికమైన బుక్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఈ కాలేజ్ ఇప్పుడు ప్రారంభించబడింది కాదు, నిజాం కాలేజీలో నిజాం రాజులో అప్పుడు ప్రారంభించిన కాలేజీ కాబట్టి దీంట్లో చాలా ఓల్డ్ బుక్స్ ఉంటాయి. ముఖ్యంగా సిఈసి వాళ్ళకైతే అసలు అందులో జాయిన్ అయ్యి సీట్ వచ్చారా, ఇంటర్మీడియట్ సిఈసి వాళ్ళకి సీట్ వచ్చిందా కోర్ట్ ఉమెన్స్ కాలేజ్లో, వాళ్ళు వారం రోజులనే సివిల్ సర్వీసెస్లో కూర్చుంటారు అంతే. ఆ లెవెల్ నాలెడ్జ్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలాగే ఇక్కడ ఓన్గా ఆటోనమస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్, తర్వాత ఈ లెర్నింగ్ సెంటర్ విత్ SPSS సాఫ్ట్వేర్ టెక్నాలజీతో. సో టాలీ సాఫ్ట్వేర్ కంప్యూటర్ వాళ్ళకి బాగుంటుంది, ఈ లెర్నింగ్ అనమాట. నెక్స్ట్ సైబర్ కేఫ్తో ఉన్నటువంటి ఇంటర్నెట్ ఫెసిలిటీ. నెక్స్ట్ ఇండిపెండెంట్ హెల్త్ కేర్, అంటే అమ్మాయిలు ఉంటారు కాబట్టి హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చినా కానీ ఇమీడియట్గా వాళ్ళకి ఒక హాస్పిటల్ ఉంటుంది అందులోనే విత్ లేడీ డాక్టర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి మోడర్న్గా ఉన్నటువంటి ల్యాబ్లు సైన్స్ వాళ్ళకైతే. తర్వాత ఇంగ్లీష్కి సపరేట్గా లాంగ్వేజ్ ల్యాబొరేటరీ. ఓకేనా. ఆడపిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ రావడానికి జిమ్ము. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి RO వాటర్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్. ఇవన్నీ ఇక్కడ కోర్ట్ ఉమెన్స్ కాలేజ్లో ఉంటాయి. ఇప్పుడు కోర్ట్ ఉమెన్స్ కాలేజ్లో ఏ గ్రూపులు ఉన్నాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇది మీకు పేపర్ ద్వారా చూపిస్తా కోర్ట్ ఉమెన్స్ కాలేజ్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కోటి ఆర్ కోర్ట్ ఉమెన్స్ కాలేజ్, జస్ట్ వీ కెన్ సీ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1924. సో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో, అంటే కోర్సులు, ముఖ్యంగా మనకి ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఎవరెవరు దీనికి రావచ్చు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ సీట్లు వచ్చేసి 60 సీట్లు కామన్గా ఉంటాయండి ఒక గ్రూప్కి డిగ్రీలో. కొన్ని గ్రూపులకి 80 సీట్లు ఉన్నాయి. ఓకే. మనం చూస్తే ఆటోమేషన్ లైబ్రరీ, ఆటోమేషన్ ఆల్రెడీ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. సో 42 acres ఆఫ్ ల్యాండ్ దీనికి ఉన్నటువంటి ల్యాండ్. దీంట్లో కాలేజీల వైజ్ అంటే మనం సీట్లు చూసుకుందాం డైరెక్ట్గా, టైం వేస్ట్ అవ్వకుండా. సో బిఏలో వచ్చేసి హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్. ఓకేనా. దీనికి ఇక్కడ ఫీ 5,800 రూపాయలు. BA తెలుగు మీడియంలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, తెలుగు లిటరేచర్. ఓకే. మళ్ళీ BA ఇంగ్లీష్ మీడియంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఏదైనా తీసుకోవచ్చు. ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ. ఓకే. నెక్స్ట్ క్లాసికల్ లాంగ్వేజ్, అరబిక్, పర్షియన్, సాంస్క్రిట్, మోడర్న్ లాంగ్వేజ్ ఇలా ఇష్టం ఉన్నది మనం తీసుకోవచ్చు. BA ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇక్కడ సోషియాలజీ, సైకాలజీ, జియోగ్రఫీ మన ఇంట్రెస్ట్ ఉన్నాయి ఏమైనా 3 కలిపి తీసుకోవచ్చు. దీనికి ఉన్న ఫీజు ఇక్కడ పక్కకు ఉంది చూడండి మీరు. అలాగే BA ఇంగ్లీష్ మీడియంలో కూడా చాయిస్ బేస్డ్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, BCJ. దీని తర్వాత మళ్ళీ MCJ చేయొచ్చు. చాలా డిమాండ్ ఉన్న కోర్సు, అందుకే దీనికి ఇక్కడ ఉన్న BA కోర్సుల కంటే కూడా దీనికి ఫీజు ఎక్కువగా ఉంది చూడండి. 5,000 ఎక్కడ, 17,000 ఎక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ హ్యూమనిటీస్ అని ఇది ఒక సబ్జెక్టు. ఆ తర్వాత చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో మాస్ కమ్యూనికేషన్, డిజిటల్ హ్యూమనిటీస్. ఇవి 28,000 ఒక ఇయర్కి. చూడండి ఎంత ఖర్చు ఉందో. అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇన్ని డబ్బులు మేము కట్టాలన్నా సరే అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక 1,50,000 రూపాయల లోపు ఉంటే మీకు ఎలాగో రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి రియంబర్స్మెంట్లోనే ఇవన్నీ కట్ అయిపోతాయి. గవర్నమెంట్ దీనికి కట్టుకుంటుంది. సో దానికి ఎలాంటి ఇబ్బంది లేదనమాట. ఓకే. సో మీకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ మళ్ళీ మీకు వస్తుంది, రియంబర్స్మెంట్ అంటే కట్ అవుతుంది. ఓకే. తర్వాత
బీకామ్ వాళ్ళకి సంబంధించి బీకామ్ కోర్సులలో బీకామ్ రెగ్యులర్ అంటే బీకామ్ జనరల్ లాగా, బీకామ్ టాక్సేషన్ ఇది ఫీజు అనమాట ఫర్ ఇయర్. నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్స్, నెక్స్ట్ బీకామ్ ఆనర్స్, ఇది వీళ్ళకు ఉన్నటువంటి బీకామ్ కోర్సులు ఇవి అనమాట. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ కమ్ టు దట్ బీఎస్సీలో ముఖ్యంగా ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. అంటే ఫిజికల్ సైన్స్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్తో కూడుకొని, బయాలజికల్ సైన్స్ అంటే బైపీసీ వాళ్ళు చేస్తారు. ఇవి ఇంటర్లో ఎంపీసీ విద్యార్థుల కంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ జనరల్గా ఉండేటువంటి ఎంపీసీ. నెక్స్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్. ఓకే, మ్యాథ్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్సెస్. ఇక్కడ ఈ కోర్సు అత్యంత డిమాండ్ అనమాట. కోర్టు ఉమెన్స్ కాలేజీలో ఎంపీఈ సిఎస్ అంటే చాలా డిమాండ్ ఉన్న కోర్స్ ఇది. దీని తర్వాత ఇంకా డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేటిక్ సైన్స్. ఇందులో సీట్ దొరకడం చాలా కష్టం. 990 ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఇందులో ఉంటారు. అంటే 985 అంటే ఒక 10 మార్కులు 15 మార్కులు పోగొట్టుకున్న వాళ్ళే ఇందులో ఉంటారు. ఇక్కడ ఈ ఎంపీఈ సిఎస్కి ఎంపీసీఐఎస్ ఈ 2 గ్రూపులకి 80 సీట్లు ఉన్నాయి. మిగతా వాటన్నిటికి 60 సీట్లు ఉన్నాయి అన్నమాట. ఓకే, మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్స్ మామూలుగా స్టాటిస్టిక్స్ ఎంఎస్టీసీఎస్ ఇది 970 వరకు ఉన్న లేదా ఇంకా కొంచెం 60 వరకు ఉన్న సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. మ్యాథ్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్, సో ఈ కోర్స్ అనమాట. ఓకేనా, అయితే ఇంటర్లో ఎంఈసీ తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ కూడా చేయొచ్చు. ఇవి 2 చేయొచ్చు. సైన్స్ విద్యార్థులు అంటే ఎంపీసీ విద్యార్థులు మాత్రమే కాకుండా ఎంఈసీ విద్యార్థులు కూడా ఇవి 2 చేయొచ్చు. ఈ ఫిజిక్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి వాళ్ళు చేయాలి. ఓకేనా, తర్వాత బయోపీసీ విద్యార్థులకి అయితే జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బాటనీ, బయోలాజికల్ కెమిస్ట్రీ అనండి. ఓకేనా, మళ్ళీ జెనెటిక్స్లో బయోటెక్నాలజీ, జువాలజీ. సో ఇది వీరైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కోర్సులు బైపీసీ విద్యార్థుల కాంబినేషన్లో ఉంటాయండి ఇవి. ఓకేనా, ఇవి కాకుండా కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే దీనికి అయ్యే డబ్బులు మొత్తం విద్యార్థి భరించాలి. దీనికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, లేకపోతే లేదు. ఇందులో జెనెటిక్స్ విత్ బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, నెక్స్ట్ న్యూట్రిషన్ ఇక్కడ మనకు కనిపించేవన్నీ అనమాట. సో ఫుడ్ సైన్స్ కానివ్వండి, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మామూలుగా ఉన్నటువంటి జనరల్ బీజెడ్సీ కోర్సు బాటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ. సో ఇవన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నమాట. ఓకేనా, ఇంకా స్కాలర్షిప్ విషయంలో అందరు విద్యార్థులు కూడా స్కాలర్షిప్ వస్తూ ఉంటుంది. దాని గురించి ఇబ్బంది లేదు ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళకి. ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికెట్ 1 lakh లోపల ఇక్కడ ఇచ్చారు కదా, 1 lakh లోపల తీసుకెళ్తే ఇక్కడ చూడండి 2 lakh వరకు, ఎస్సీ ఎస్టీ అయితే 2 lakh వరకు, బీసీలు కానీ ఈబీసీ మైనార్టీలు వాళ్ళైతే 1 lakh అంటే తక్కువ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ యాజ్ వెల్ రీఎంబర్స్మెంట్ కంపల్సరీగా వస్తుందన్నమాట. ఓకేనా, సో కోర్టు ఉమెన్స్ కాలేజ్లో ఉన్నటువంటి సీట్లు ఇక్కడ. నెక్స్ట్ ఈ కామన్గా రీఫండబుల్ ఫీజులు ఇవన్నీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్. ఓకే, ఇక్కడ ప్రొఫెసర్లు ఎవరెవరు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఎగ్జామ్స్ అంటే మనకి థియరీ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎన్ని మార్కులు జరుగుతుంది, థియరీ ఎగ్జామ్ ఎన్ని మార్కులు జరుగుతుందంటే, సో కామన్గా మనకి ఎగ్జామ్లో ఉన్న విధంగానే అంటే బయట డిగ్రీ కాలేజీలో ఉన్నట్టుగానే ఇక్కడ సో థియరీ పేపర్లు ఎన్ని మార్కులు వస్తే ఎంత పాస్, బిఏ వాళ్ళకి ఎంత, బీకామ్ వాళ్ళకి ఎంత, ఇదంతా. సో ఇది మనకి ఇప్పుడు అవసరం లేని మ్యాటర్. గ్రేడ్స్ ఎట్లా ఇస్తారు, ఇప్పుడు 10 GPA ఇస్తారు కదా, ఎన్ని మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి 10 ఇస్తారు ఈ అనమాట. జీపీఏ ఎలా చేస్తారు, ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్ ఎలా చేస్తారు. ఓకే, సో మోస్ట్లీ ఎన్ని కోర్సులు అయితే ఇందులో ఉన్నాయో అవైలబుల్ ఉన్నాయో మనం చెప్పుకున్నాం. ఓకేనా, సో ఇంకా కంటిన్యూగా మళ్ళీ అదే కంటిన్యూ క్లాస్ వినే ప్రయత్నం చేద్దాం. అక్కడక్కడ నేను దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను పెడుతుంటాను. సో ఫోటోలు చూసుకుంటూ కంటిన్యూగా వినండి, మధ్యలో డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ అవ్వకండి. ఓకే, గోయింగ్ ఆన్. అంటే ఇక్కడ కొన్ని అంటే ఈ కంపెనీకి కోటి ఉమెన్స్ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా చెప్తాం మనం. అంటే ఇందులో చదివిన వాళ్ళకి అక్కడే ఉద్యోగం ఇవ్వడానికి వచ్చే కంపెనీలు అనమాట. ఓకేనా, నవాటీస్ కానీ, రెడ్డిస్ ల్యాబ్ కానీ, ఓకేనా, సౌర టెక్నాలజీస్ కానీ, ఓకేనా, బైజూస్ కానివ్వండి, శ్రీ చైతన్య టెక్నాలజీస్, ఇవన్నీ. సో ఈటీవీ వాళ్ళు వీళ్ళని తీసుకెళ్తారు కదా, ఎవరు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం వాళ్ళని టీవీ ఛానల్స్ తీసుకెళ్తారు, ఇన్ఫోసిస్, టీసీఎస్. సో ఇలాంటి మంచి మంచి కంపెనీలు వచ్చి తీసుకెళ్తారు. వీళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి టాస్క్ ఉంటుంది అనమాట. అంటే జేకేసీ లాగా ఒక టాస్క్ కూడా ఇక్కడ సెంటర్ ఉంటుంది. దీని ద్వారా వీళ్ళు ఉద్యోగాల్లో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, టాలెంట్ ఉన్న వాళ్ళంతా. ఇది వీళ్ళకు కూడా లక్ష్యం. సో కంటిన్యూగా చూస్తూనే ఉండండి. చూశారు కదా, ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ సీట్లు అంటే పర్సంటేజ్ ఎంత ఉండాలి. బేసిక్గా ఇంతకుముందు మనం చూసినట్టయితే ఎగ్జామ్ అంటే అప్లై చేసిన వాళ్ళలో చాలామంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ అడిగి తెలుసుకున్నది వరకు నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను. దాదాపు 900 అంటే 990 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటారు.
అంటే వీళ్ళంతా టాప్ ర్యాంకర్లు అనమాట. 992, 990 అంటే స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకర్లు, థర్డ్ ర్యాంకర్లు అని ఉంటారు కదా, స్టేట్ ఫిఫ్త్ ర్యాంకర్లు ఉంటారు కదా, వీళ్ళంతా అందులోనే జాయిన్ అవుతారు. ఓకే, తర్వాత వివిధ గ్రూపులను బట్టి అంటే సైన్స్ విషయంలో తీసుకున్నట్టయితే ఆ గ్రూప్లో సీట్ రావడానికి మనకి ఆల్మోస్ట్ ఆల్ 980 వరకు సీట్ కట్ కావచ్చు. 970 వరకు కూడా అంటే అట్లీస్ట్ ఫస్ట్ ఫేజ్ రాకపోతే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో ఎక్కడో ఒక దగ్గర వస్తుంది, కానీ 970 ఉన్న వాళ్ళకైతే వస్తుంది. ఓకేనా, ఇక 960 ఉన్న వాళ్ళకి స్టాటిస్టిక్స్ వరకు కూడా రావచ్చు. ఓకే, ఇక కామర్స్ కానివ్వండి, బీఏ వాళ్ళు కానివ్వండి, అంటే బీకామ్ కానివ్వండి, బీఏ గ్రూప్లో వాళ్ళకైతే వీళ్ళకి 900 ఎబో ఉన్నా రావచ్చు. కొన్ని బీఏ కోర్సులలో 890 ఉన్నా కానీ ఇక్కడ సీట్ రావచ్చు. ఓకే, సో ఇలాంటి మంచి లైఫ్ ఉంటుంది. కాబట్టి కోటి ఉమెన్స్ కాలేజ్ అనగానే ఇక్కడ గేమ్స్కి చాలా విలువ ఉంటుందండి. ఓకేనా, మళ్ళీ ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది. కోటి ఉమెన్స్ కాలేజ్ విద్యార్థి అంటే అమ్మ వీళ్ళకు చాలా టాప్లో వస్తారు అని చెప్పేసి అనుకుంటారు. మీరు చదివే మామూలుగా మీరు లోకల్గా చదవాలనుకునే డిగ్రీ కాలేజీలకి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అదే పీజీ పాస్ అయిన లెక్చరర్లు ఉంటారు, కానీ ఇక్కడ ప్రొఫెసర్లు ఉంటారు, అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ డిజిటల్ ల్యాబ్లు, లైబ్రరీలు, క్లాస్ రూమ్స్, ప్రొఫెసర్లు నడుస్తున్నటువంటి లైబ్రరీలు వాళ్ళు మొదలుపెట్టి చెప్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఏం చేస్తారండి, క్వశ్చన్ టు ఆన్సర్ మనకు చెప్పేసార్లు రెడీమేడ్ మెటీరియల్ తీసుకొచ్చి మన ముందు పెట్టి ఏది ఇంపార్టెంటో ఏదిని చదివితే మార్కులు తీసుకొస్తుందో అది చెప్తారు. మనకు కూడా మార్కులు బట్టి మక్కి దించేసి 980, 990తో బయటకు వచ్చేస్తాం. ఇది కొద్దిమంది విద్యార్థులు. కానీ నిజాం కాలేజీ, కోటి ఉమెన్స్ కాలేజ్లో ఇలా నీకు నోట్స్ ఇచ్చి ఎవ్వరు చదువు చెప్పరు. ఇట్లెట్లుంటుంది సార్, మరి నోట్స్ ఇవ్వకపోతే మేమేం చదువుకోవాలి? ఇక్కడ ఇంటర్మీడియట్లో ఒక సారు తయారు చేసిన నోట్స్ని ప్రింటెడ్ నోట్స్ నువ్వు చదివినావు అంటే చదివింది నువ్వు, గుర్తుపెట్టుకుంది నువ్వు, పరీక్ష రాసింది నువ్వు, కానీ నోట్స్ నీది కాదు. ఆ నోట్స్లో ప్రిపరేషన్ లేవు. నిజాం కాలేజీలో, కోటి ఉమెన్స్ కాలేజ్ నీకు అడిషనల్ ఇది ఒకటి దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ బుక్స్ నోట్స్ తయారు చేసుకునేది నువ్వే. ప్రొఫెసర్ క్లాస్లోకి వచ్చి టాపిక్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ సార్ చెప్పిన టాపిక్ ఏంటిదో, ఆ మేడం చెప్పిన టాపిక్ ఏంటిదో దీనికి సంబంధించి లైబ్రరీకి వెళ్తావు. లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో బుక్స్లలో రిఫర్ చేసి అందులో 5-6 రకాల పుస్తకాలు తీసుకొని నీకు అనుకున్న నోట్స్ నువ్వు తయారు చేసుకొని నువ్వే ఎగ్జామ్లో రాస్తావు. దీనివల్ల తరో నాలెడ్జ్ వస్తుంది నీకు. ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్లో నన్ను బీఎడ్ గురించి కొద్దిమంది డౌట్స్ అడిగితే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా? సార్ నేను మ్యాథ్స్కి అప్లై చేశాను, ఏ బుక్ చదవాలి సార్? నేను బయాలజీకి అప్లై చేశాను, ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతుంది సార్? నాకు విజేత కాంపిటీషన్ నీకు చదివిపోతుందా సార్? ఇట్లా అడుగుతారు. అంటే 90% డిగ్రీ కాలేజీ పిల్లలు డిగ్రీలో వీళ్ళ యొక్క టెక్స్ట్ బుక్స్ ముఖం ఎట్లుంటుందో వాళ్ళకి తెలియదు. 90% తెలియదు. నిజం నేను చెప్తున్నాను. అంటే తెలుగు అకాడమీ బుక్ వీళ్ళకు రిఫర్ అయి ఉంటుంది. ఫిజిక్స్ ఉన్న వాళ్ళకి ఫిజిక్స్ బుక్ ఎట్లుంటుందో తెలియదు. అసలు అది ఎక్కడ ఉంటుందో తెలియదు. సార్ చెప్పే టాపిక్స్ తప్ప వీళ్ళకి బయట నాలెడ్జ్ తెలియదు. ఇట్లా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇలా డౌట్స్ వస్తుంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెనుకబడుతుంటారు. కోటి ఉమెన్స్ కాలేజీలో పరిస్థితి ఏంటంటే ఇక్కడ సివిల్ సర్వీసెస్ ముఖ్యంగా కలెక్టర్కి చదివే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు ఫస్ట్ ఇయర్ కనుక అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడే 42 ఎకరాలలో ల్యాండ్ కదా, ఇక్కడ హాస్టల్, ఇక్కడ లైబ్రరీ, ఇక్కడే క్లాస్ రూమ్స్. సో ఇప్పుడు మార్నింగ్ 9 o'clockకి క్లాస్ రూమ్కి వస్తారు, అలా అన్నం తినేసేసి హాస్టల్లో. 9కి ఇక్కడికి వచ్చేసారనుకోండి, 1 వరకు క్లాసెస్ ఉంటాయి. 1 అయిపోయిందా మళ్ళీ హాస్టల్కి వెళ్ళి కాసేపు నిద్రపోయి లేసేసేసి మధ్యాహ్నం మనం దీన్ని కాస్త లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ లైబ్రరీకి వచ్చి 2:30-3 గంటలకు కూర్చుంటే రాత్రి 8 వరకు వాళ్ళు ఎవరు అక్కడే చదువుతుంటారు. సో ఏది ఇంపార్టెంట్. దీంతోపాటు అక్కడ రకరకాల కాంపిటీషన్ జరుగుతుంటాయి. సో సెమినార్స్ జరుగుతుంటాయి. ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కోచింగ్ సెంటర్స్, కోచింగ్ కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఫ్రీ కోచింగ్స్ ఉంటాయి. అంటే యాక్టివిటీస్ బాగా జరుగుతుంటాయి. ఎప్పుడు ఏదో ఒక రకంగా కాంపిటీషన్, అంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. అంటే లోకల్లో దాని వరకు దానికే పెడుతుంటారు. గేమ్స్, ముఖ్యంగా సెమినార్లు బాగా జరుగుతుంటాయి. టాలెంట్ లెవెల్ ప్రోగ్రామ్స్ అతి ఎక్కువ చేస్తారు నిజాం కాలేజీలో. కాబట్టి మీకు ఏ టాలెంట్ ఉన్నా మీరు అందులో వెళ్ళిపోవచ్చు. అక్కడ గేమ్స్ ఉన్న అమ్మాయిలు కనుక జాయిన్ అవుతే వాళ్ళు జాతీయ స్థాయికి వెళ్ళిపోతారు. గేమ్స్లలో దాదాపుగా పెరేడ్లో తీసుకుంటే, అంటే జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగే పెరేడ్లో కూడా ఎక్కువ మంది మన కోటి కాలేజ్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే మన రాష్ట్రం నుండి పోయే దాంట్లో ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు. ఆ లెవెల్లో ఉండిపోతారు. అంటే అక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఓకే, సో 900 కంటే మీదికున్న సైన్స్ వాళ్ళకి అంటే 950 ఎబో ఉంటే తప్ప సైన్స్ వాళ్ళకి సీట్ వచ్చడం చాలా కష్టం అక్కడ. అంటే 960 ఎబోనే కూడా అనుకోవాలి. ఇంకా ఆ మధ్యలో కొంచెం ఇటు అనుకున్న బీఏ వాళ్ళకి కానీ బీకామ్ వాళ్ళకి కానీ సీట్ అక్కడ రావచ్చు. అయితే ఒక విషయం, ఫస్ట్ ఇయర్లో హాస్టల్ ఇక్కడ ఉండదు. చాలామంది డ్రాప్ అయ్యేది ఇక్కడే. ఎందుకంటే పేరెంట్స్ దే ఆర్ థింకింగ్ దట్ వై డూ వి సెండ్ అవర్ చిల్డ్రన్, మా అమ్మాయిని అక్కడికి పంపగలం, మా హైదరాబాదే ఫస్ట్, అందులో అమ్మాయి ఎట్లా ఉంటుందో అని ఫస్ట్ భయం పడతారు.
కానీ ఇక్కడ తల్లిదండ్రులకు కానివ్వండి, విద్యార్థులకు కానీ ఒక మాట చెప్తున్నా. శ్రీరాముడు ఇంత చిన్నగా ఉన్నప్పుడు, ఓకే, సో విశ్వామిత్రుడు అలాంటి ముని వచ్చేసేసేసి మీ కొడుకులను తీసుకువెళ్తాను అన్నప్పుడు దశరథుడు కూడా చాలా భయపడ్డాడు. ఇంత కొడుకులు నేను ఎలా అప్పచెప్పాలి అని చెప్పేసి. పక్కన ఉన్నటువంటి ముని చెప్తుంటాడు, దశరథ మహారాజా నీ కొడుకు గురించి నువ్వు ఇబ్బంది పడకు, పోనీ విశ్వామిత్రుడితో పంపించంటాడు. కానీ ఆ రోజు ఆ నిర్ణయానికి వాళ్ళు చెప్పిన మాటకి దశరథుడు ఒప్పుకున్నాడు కాబట్టి రాముడు ప్రపంచానికి దేవుడు అయ్యాడు. అదే విషయంలో మీరు కూడా మీ పిల్లల విషయంలో నమ్మకం ఉంచండి. ఏమీ కాదు వాళ్ళకి. కోర్టు ఉమెన్స్ కాలేజీకి వెళ్ళి ఇబ్బంది పడ్డ అమ్మాయిలు అక్కడ ఉండరండి. ఫస్ట్ ఇయర్లో కూడా హాస్టల్ లేకపోయినప్పటికీ దీనికి అంటే సొంత హాస్టల్ లేకపోయినా బీసీ హాస్టల్స్ దాని పక్కన ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా దాని పక్కన ఉన్నాయి. కాబట్టి ఇవి గవర్నమెంట్ హాస్టల్సే. అంటే కోర్టు ఉమెన్స్ కాలేజ్ సీట్ వచ్చినట్టు మనం ఒక అడ్మిట్ కార్డు తీసుకెళ్ళి హాస్టల్లో మనం చూపిస్తే అక్కడ నుండి మనకి ఇందులో సీట్ ఇస్తారు. అంటే అక్కడ ఉండి ఇక్కడ రావాలి, ఒక 5 కిలోమీటర్ దూరం ఉంటే బస్సులో వచ్చు. ఒకవేళ ఆ హాస్టల్లో సీట్లు దొరకలేదు, మనకు ఉండడానికి మనసొప్పలేదు అనుకుంటే కోటిలోనే గర్ల్స్ హాస్టల్స్, కాలేజీని ఆనుకొని చాలా గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి, అందులో ఉండొచ్చు. ఒక సంవత్సరాన్ని అంటే నెలకి అందులో 2,500 నుండి 3,200 వరకు ఫీజు తీసుకుంటారు. సో ఒక 3,000 నెలకి ఫీజు మనం కట్టిన హాస్టల్లో, ఇక తర్వాత మన పేస్ట్ బ్రష్లు మన ఓన్ మొబైల్ ఖర్చులు అది అంటే ఇంకొక 1,000 రూపాయలు అనుకున్నా కానీ నెలకు ఒక 3,000-4,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. ఇది ఒక 7 నెలలు మనం భరించాలి. అంతే తప్ప అందులో సీట్ వచ్చిన తర్వాత కూడా నాకు ఇబ్బంది అవుతుంది నేను పోను అని చెప్పేసి అమ్మ నాన్నలు భయపడము, స్టూడెంట్స్ భయపడడం చేస్తే బంగారు భవిష్యత్తు నాశనం చేసుకున్నట్టే. అడ్జస్ట్ కావాలి. అందుకే చెప్తున్నాను, కోర్టు ఉమెన్స్ కాలేజ్లో నిజాం కాలేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకో తెలుసా, వాళ్ళు జీవితంలో ప్రతిదాంతో అడ్జస్ట్ అవుతారు. ఈరోజు యూట్యూబ్లో నాకు అడిగే ప్రశ్న చూడండి, సార్ తెలుగు మీడియంలో బీఎడ్ చేయొచ్చా, తెలుగు మీడియంలో పీజీ చేయొచ్చా, సార్ నాకు ఇంగ్లీష్ మీడియం సిలబస్ అర్థమవుతలేదు సార్ అంటే. టిల్ నౌ ఆఫ్టర్ దే కంప్లీటెడ్ దే 21 ఇయర్స్ పూర్తయినా సరే ఒక చిన్న ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే రిస్క్ తీసుకోరు వాళ్ళు. వద్దు, నాకు రిస్క్ వద్దు, నేను ఇట్లాగే బతుకుతా. అరే తెలుగు మీడియం కాదు బేటా, ఈరోజు అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. నువ్వు ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్స్ 99% ఇంగ్లీష్ మీడియమే. అక్కడికి వెళ్తే నువ్వు తెలుగు మీడియంలో చదివితే చెప్పలేవు, నీకు శాలరీ రాదు అంటే ఏమో సార్ నాకు రాకపోని, కానీ నేను తెలుగు మీడియమే చదువుతాను. నేను తెలుగు మీడియం తక్కువ చేసి మాట్లాడలే. ఇక్కడ మనకి ఏది మంచిదో అది ఆలోచించాలని చెప్తున్నాను. అట్లా ఉంటుంది. అందుకే ఇక్కడ చదివిన పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఎన్ని రకాల బాధపడతారు. అడ్జస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. చాలా అడ్జస్ట్ అవుతారు. లైఫ్ స్కిల్స్ తెలుస్తాయి వాళ్ళకి. అమ్మ అన్నం అంటే వేడి అన్నం యొక్క విలువ తెలుస్తుంది ఈ విద్యార్థులకి. అట్లా అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మంచి పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు మీరు ఖచ్చితంగా వీటికే ప్రియారిటీ ఇవ్వండి. మీ బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఇక్కడ రేపైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ పడగానే మీ ఇక్కడ కోచింగ్ స్టార్ట్ చేస్తారు, ఇమీడియట్గా వెళ్ళిపోతారు. నేను ఒక సందర్భంలో ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి వెళ్ళి అక్కడ పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ చెప్పడానికి వెళ్ళి అదే టైంకి జిల్లా కోర్టులలో ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. అందులో జూనియర్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళందరూ ఎలిజిబులే. సో ఆ రోజు నా క్లాస్లో 7,000 నుండి 800 మంది కూర్చున్నారండి. చాలా ఫేమస్ కాలేజ్ అది. సో ఆ కాలేజీలో నేను స్టేజ్ మీద ఉండి అడిగాను అన్నమాట, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూలో అంటే ఈ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదలైంది, ఆ ఉద్యోగం పేరు చెప్పండి అన్నాను. చేయటోళ్ళు లేరు. ఎవరు 2-3 అయితే సార్ కోర్టు జాబులు సార్ అన్నారు. ఓకే పర్లేదు, ఈ కోర్టు గవర్నమెంట్ ఉద్యోగాలు కదా, దీనికి మీ కాలేజ్ నుండి ఎంతమంది అప్లై చేశారు అంటే నిజం చెప్తున్నాను 800 మందిలో ఒక 6 మాత్రం చేయెత్తారు. ఆ 6 కూడా 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, ఒక లెక్చరర్. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి మన దగ్గర ఉంది. ఇలాంటి విద్యార్థులే రేపు డిగ్రీలు పీజీలు చేసి ఎన్నో ప్రైవేట్ విద్యా సంస్థలలో లేకపోతే ఇంకేన్నో పని చేసుకుంటూ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ను తిట్టుకుంటూ రోజులు మనం గడుపుతుంటాం. నాకు వీడు ఇది చేయలేడు, వాడు అది చేయలేడు. అరే నువ్వు డిగ్రీలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ రాగానే హ్యాపీగా అప్లై చేసుకోవాలి, కష్టపడాలి, రైట్? డిగ్రీ 3rd ఇయర్ తర్వాత ఉద్యోగం బయటకు వెళ్ళిపోవాలి. నీకు చదువు చెప్పే సార్ల ముందే నువ్వు సన్మానంతో బయటకు రావాలి. అంటే నోటిఫికేషన్ వచ్చేది కూడా వీళ్ళకి తెలియదు బయట వాళ్ళకి. అక్కడ అలా ఉండదు. ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే దాన్ని పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు, ప్రొఫెసర్లు చెప్తూ ఉంటారు, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రతి సోమవారం సైకాలజిస్టులు వచ్చి క్లాసులు చెప్తూ ఉంటారు. ఓకే, సో ఎండమూరి వీరేంద్ర లాంటి వాళ్ళు కూడా మీరు ప్రత్యక్షంగా వినొచ్చు, వేణి భగవాన్ లాంటి యొక్క క్లాసులు మీరు అక్కడ వినొచ్చు. సో ఇలా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ హాస్టల్ లేదని ఇబ్బంది పడకండి. ఆ ఫస్ట్ ఇయర్ హాస్టల్ కూడా కొంచెం ఇబ్బంది అయినా కానీ ఏమీ కాదు. సెకండరీ వాళ్ళకి చాలామంది మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఇయర్ గడిచిపోయింది అనుకోండి, సెకండరీ ఎట్లాగో మీకు యూనివర్సిటీ క్యాంపస్లోనే హాస్టల్ కాబట్టి అన్నీ ఫ్రీగానే ఉంటాయి. ఓకేనా? కాబట్టి ముందుగా మీ లైఫ్కి ఒక విలువ ఇచ్చుకోండి, కష్టపడండి. ఇక్కడ నేను మీకు ఫొటోస్ చూపిస్తూ వస్తున్నాను కొన్ని అంటే బిల్డింగ్ సంబంధించి.
సో మీకు ఏది ల్యాబొరేటరీ ఎలా ఉంటుంది, లైబ్రరీ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన మన దగ్గర నాకు సంబంధించిన కొంతమంది విద్యార్థులు గర్ల్స్ అక్కడ చదువుతుంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఫోటోలు తీసి పంపించారు నాకు. అందుకే అక్కడక్కడ మధ్యలో మీకు ఫొటోస్ వచ్చాయి కదా, అవన్నీ కోటి ఉమెన్స్ కాలేజ్ ఫొటోసే. సో ఇది చూడండి, ముఖ్యంగా కోటి ఉమెన్స్ కాలేజ్కి మీరు సీట్ కొరకు వస్తే మామూలు డిగ్రీతో బయటకు రారండి. అక్కడ ఇంకేంటిది మీ లైఫ్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది మీకు. అక్కడే కోటి ఉమెన్స్ వేయచ్చు, నిజాంలో వేయచ్చు, ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో వేయచ్చు. ఇక్కడ మీకు ఫ్రీగా చదువుకోవచ్చు, రైట్. ఇప్పుడు మీరు మామూలుగా డిగ్రీ ఎక్కడ చదవాలి, ఇంటి దగ్గర నుండి కాలేజీకి వెళ్ళాలి, అప్ అండ్ డౌన్ ప్రాబ్లం. మహా అంటే అన్ని డిగ్రీ కాలేజీలో హాఫ్ డే ఉంటాయండి, బయట కాలేజీలో అయితే. ఈ హాఫ్ డేలో మీ పరిస్థితి ఏంటిది? సో మార్నింగ్ 9 గంటలకు అక్కడికి చేరుకుంటారు, 1 గంట కాలేజ్ అయిపోతుంది. ఆ తర్వాత బస్ కొరకు అర్ధగంట వెయిటింగ్. ఆ బస్ తర్వాత వచ్చిన తర్వాత అక్కడ నుండి 4 గంటలకు ఇంటికి వస్తాం. ఆ తర్వాత ఇంత తింటాం, పడుకుంటాం, లేదా వర్క్ చేసుకుంటాం. నువ్వు ఎక్కడ చదువుతున్నావు? ఇక్కడ అట్లా ఉండదు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంపిటేటివ్ వరల్డ్. యు ఆర్ గోయింగ్ టు ద న్యూ వరల్డ్ దట్ ఈస్ కాంపిటేటివ్. ఓకేనా? మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అంటే చిటికలో దొరుకుతుంది. ఓకేనా? పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలని తాపి ధర్మారావు బుక్ అంటే అక్కడ నీకు కనబడుతుంది. ఓకేనా? కాలాతీత వ్యక్తులనే బుక్ నీకు గౌలంలో కనిపిస్తుంది. అక్కడ విజయానికి 5 మెట్లు అనగానే వెండమూరి వీరనాథ బుక్ కనిపిస్తుంది. ఏకాగ్రత యదవన్ అనేటువంటి పట్టాభిరామ్ లాంటి బుక్స్ మీకు కనబడతాయి. ఏది అంటే అది మీకు కనిపిస్తుంటాయి లైబ్రరీలో. ఎందుకంటే లైబ్రరీ ఎక్కడ బాగుంటుందో, ఏ వ్యక్తి అయితే పుస్తకాలు బాగా చదువుతాడో, ఏ వ్యక్తి అయితే అంటే లైబ్రరీలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడో ఆ వ్యక్తి ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి మన కోటి ఉమెన్స్ కాలేజ్ నుండి, ఒక నిజాం కాలేజ్ నుండి బయటకు వస్తాడు. కాబట్టి గర్ల్స్ అండ్ పేరెంట్స్ అండ్ బాయ్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్. పర్సంటేజ్ ఎక్కువ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు బయట ప్రపంచాన్ని గురించి మర్చిపోండి, అందులో అడుగు పెట్టండి, మీకు తెలుస్తుంటుంది. ఎంత అంటే మీకు మల్టిపుల్గా డెవలప్ అయిపోతుంటారు. ఓకే, సో క్యాంపస్ రిక్రూట్మెంట్లు బాగుంటాయండి అక్కడ. ఎంత రిక్రూట్మెంట్ అంటే గొప్ప గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇక్కడ విద్యార్థులు తీసుకెళ్తారు. ఇందాక నేను మీకు చెప్పిన కదా గ్రూపులు, అంటే ఇక్కడ ఏమేం గ్రూపులు అయితే ఉన్నాయో ప్రస్తుతం దీంట్లో, ముఖ్యంగా ఎక్కువ మంది దీంట్లో జాయిన్ అయ్యే గ్రూపులలో మనకి అంటే సైన్స్ నుండి తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఒకటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పిన వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది అక్కడ. అంటే 986, 87 తప్ప దీంట్లో సీట్లు రావు. కాబట్టి ఇది కూడా మీకు చాలా ప్లస్ పాయింట్ ఇక్కడ ఎన్నో వస్తాయి. ఇక బీకామ్ వాళ్ళకైతే నేను సపరేట్ వీడియో చేస్తాను కామర్స్ వాళ్ళకి సంబంధించి. సో ఇదన్నమాట కోటి ఉమెన్స్ కాలేజ్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు మళ్ళీ అడగండి. ఐఎమ్ రెడీ టు గివ్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దిట్. కాబట్టి కోటి కాలేజ్ అనగానే ఒక బ్రాండ్ నేమ్ అండి, ఈ బ్రాండ్ నేమ్ని మిస్ కాకండి. ఆడపిల్లలకి ఒక మంచి అవకాశం, భవిష్యత్తులో మీరు గొప్ప అంటే ఒక మంచి లైఫ్ అయితే మీకు దొరుకుతుంది నేను చెప్పగలను. ఏ ఎంఆర్ఓలు గానో, ఏ గ్రూప్ 1 ఆఫీసర్లు గానో, సివిల్ సర్వీస్ ఆఫీసర్లు గానో అక్కడ నుండి మీరు బయటకు రావడం మాత్రం ఖాయం. నా మాట నిజమవుతుంది. మీరు బయట ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలన్నా కానీ కోటి ఉమెన్స్ కాలేజ్ విద్యార్థికి 50% ఫీజు కూడా కన్సిజన్ ఉంటుందండి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్టిల్ దాదాపు నా దగ్గర ఉన్నటువంటి అన్ని విషయాలు చెప్పాను. ఇంకా ఎక్కడన్నా ఏమన్నా నేను మిస్ అయినా కానీ దాదాపు మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తూ ఉంటాను. ఓకేనా? సో వీలైతే ఒకరోజు లైవ్ ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ బెట్. అండ్ స్పెషల్లీ ఐ థ్యాంక్స్ టు దట్ ఇందిరా అండ్ రజిత. సో ఇద్దరు విద్యార్థులు కోటి ఉమెన్స్ కాలేజ్లో 3rd ఇయర్, 2nd ఇయర్ చదువుతున్నారు. ఆ విద్యార్థులు చెప్పినటువంటి వాళ్ళు పంపించినటువంటి ఫొటోస్, వాళ్ళు పంపించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. ఆ ఇద్దరు విద్యార్థులు ప్రస్తుతం ఎంత అద్భుతంగా చదువుతున్నారంటే అంత అద్భుతంగా చదువుతున్నారు అక్కడికి వెళ్ళేసేసి. సో వాళ్ళిద్దరు ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ వీడియో చేశాను. అండ్ ఐ డెడికేటెడ్ దిస్ వీడియో టు ఇందిరా, ఎనగందుల ఇందిరా అండ్ కెల్లెటి రజిత. ఓకే, థ్యాంక్ యూ. Three, 2, 1.